హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మాట్లాడుకోబోయే బుక్ పేరు వచ్చేసి ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఈ బుక్ రచయిత వచ్చేసి జోసెఫ్ మరి ఈరోజు ఈ బుక్లోని మెయిన్ 10 కీ పాయింట్స్ మనం ఈరోజు మాట్లాడేసుకుందాం. ఓకే, లెట్స్ గో. ఇక మనం ఫస్ట్ పాయింట్కి వచ్చేస్తే, ఈ లోకంలో మనందరికీ సేమ్ సైజ్ బ్రెయిన్ ఉంటుంది, సేమ్ అందరం ఒకే విధంగా ఆలోచించగలం. కానీ ఇక్కడ కొందరు సంతోషంగా ఉంటారు, కొందరు దుఃఖంగా ఉంటారు, కొందరు బీదవాళ్ళుగా ఉండిపోతారు, కొందరు గొప్ప వాళ్ళుగా ఎదుగుతారు, కొందరు లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారు, కొందరు లైఫ్లో అన్సక్సెస్ఫుల్గా మిగిలిపోతారు. డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? సేమ్ సైజ్ బ్రెయిన్ ఉండగా, సేమ్ ఆలోచించే శక్తి ఉండగా, అంటే వాళ్ళు ఆలోచించే విధానం, వాళ్ళ సబ్కాన్షియస్లో వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన గురించి మనం ఏమనుకుంటున్నాం సబ్కాన్షియస్ మైండ్లో, అదే మనం బిహేవ్ చేస్తాం బయటికి కూడా. సక్సెస్ఫుల్ పీపుల్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగానే ఆలోచించగలుగుతారు. ఇప్పుడు వాళ్ళ గురించి తక్కువగా ఆలోచించడం కానీ, లేదంటే నేను ఇది చేయలేను అని కానీ ఎప్పుడు అనుకోరు. అదే సబ్కాన్షియస్ మైండ్లో ఆటోమేటిక్గా మనకు ఒక డైలీ రొటీన్ లాగా మారిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా మన మైండ్లో ఏం అవ్వాలనుకుంటున్నామో ముందుగా మనం ఫిక్స్ చేసుకొని అదే అఫర్మేషన్ కానీ అదే మాటల్ని కానీ మన గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటే ఒక మ్యాజిక్లా వర్క్ చేస్తుంది. మనం ఆటోమేటిక్గా అలాగే ఆలోచించగలుగుతాం. ఇంకా నెగిటివ్గా ఆలోచించే ప్రసక్తే ఉండదు. సెకండ్ పాయింట్కి వచ్చేస్తే, మనం కాన్షియస్ మైండ్ని మనము మెలకుగా ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం. కానీ సబ్కాన్షియస్ మైండ్ మనం మెలకుగా ఉన్నా, పడుకున్నా, ఏం చేస్తున్నా 24/7 పని చేస్తూనే ఉంటుంది. ఎలాగంటే మన కాన్షియస్ మైండ్ మనం కాన్షియస్గా ఉన్నప్పుడు మనం ఏదైనా జాబ్ చేసినా, లేదంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు దాన్ని ఫీల్ అవుతూ మనం చేస్తాం మెలకుగా ఉండి మన 5 సెన్సెస్ ద్వారా. కాబట్టి మనం 10% మాత్రమే మన కాన్షియస్ మైండ్ని యూజ్ చేస్తాం మెలకుగా ఉన్నప్పుడు. కానీ అదే సబ్కాన్షియస్ మైండ్ మనం పడుకున్నా సరే, మనం ఏ విధంగా ఉన్నా సరే అది పని చేస్తూనే ఉంటుంది 24/7. సబ్కాన్షియస్ మైండ్కి రెస్ట్ అనేది ఉండదు. మనం పడుకున్నప్పుడు మన బ్లడ్ సర్క్యులేట్ ఎలా అవ్వాలి, మనం ఊపిరి పీల్చుకోవాలి, మనం కలలు కనాలి, ఇవన్నీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారానే అవుతాయి. కాబట్టి మనం లైఫ్లో ఎక్కువ సబ్కాన్షియస్ మైండ్ని యూజ్ చేస్తాం కాన్షియస్ మైండ్ కంటే. మనం థర్డ్ పాయింట్కి వచ్చేస్తే, సబ్కాన్షియస్ మైండ్తో మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన హెల్త్కి సంబంధించి కూడా సబ్కాన్షియస్ మైండ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎలాగంటే మనకి ఏదైనా రోగం అయినప్పుడు, మనకి ఏదైనా జబ్బు చేసినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ట్రీట్మెంట్ చేయండి అంటే ఆయన ఏదైనా ట్రీట్మెంట్ చేసి పర్లేదు నీకు ఇది 2 డేస్లో తగ్గిపోతుంది అంటే మనం కూడా అమ్మయ్య తగ్గిపోతుంది 2 డేస్లో, ఏ టెన్షన్ లేదు అనుకుంటే అది ఖచ్చితంగా తొందరగా తగ్గిపోతుంది. కానీ అలా కాకుండా మనం తగ్గిపోతుంది అన్నా కూడా అయ్యో తగ్గుతుందో లేదో, ఏమవుతుందని టెన్షన్ తీసుకుంటే నిజంగానే మనకు జబ్బు అనేది తగ్గకుండా ఉంటుంది. మనకు డాక్టర్ చెప్పి అదే మనకి తొందరగా తగ్గిపోతుంది ఏం కాదనుకుంటే మనం కూడా పదే మనసులో తగ్గిపోతుంది ఏమవ్వదు అని అనుకుంటే, లేదంటే ఏదైనా అన్హెల్తీగా ఉన్నప్పుడు కూడా నాకేం అవ్వదులే అన్నప్పుడే మనకు తొందరగా నయమయ్యే అవకాశం ఉంటుంది. కానీ మనకు లోపల భయం ఉండి మనం డాక్టర్ నమ్మకుండా, లేదంటే మెడిసిన్ని నమ్మకుండా మనం ఉన్నప్పుడు మాత్రం ఆ జబ్బు మనకి ఇంకా చాలా రోజులు మనం బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి హెల్త్కి సంబంధించినంత వరకు కూడా సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే కాన్షియస్ మైండ్ మనం 10% మాత్రమే యూజ్ చేస్తాం, మిగతా 90% మనం సబ్కాన్షియస్ మైండ్ని యూజ్ చేస్తాం. అలా యూజ్ చేయడం ఎందుకంటే మనకు ఒక ప్రోగ్రామ్ చేయబడ్డలాగా ఆటోమేటిక్గా మన సబ్కాన్షియస్ మైండ్ మనం ఏం చేయకుండానే అదే వర్క్ చేస్తుంది. కాబట్టి మన సబ్కాన్షియస్ మైండ్కి మనం ఎప్పుడు పాజిటివ్గా మన గురించి, మన బాడీ గురించి, హెల్త్ గురించి ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించడం ద్వారా మనకు ఏం అన్హెల్తీ ఉన్నా కూడా మనం హెల్తీగా తొందరగా నయమయ్యే విధంగా మన సబ్కాన్షియస్ మనకి ఉపయోగపడుతుంది. మనం ఫోర్త్ పాయింట్కి వచ్చేస్తే, మన సబ్కాన్షియస్ మైండ్ అనేది మనం నైట్ పడుకోబోయే ముందు, మనం కరెక్ట్గా నిద్ర వస్తుంది అనబోయే ముందు కరెక్ట్గా వర్క్ చేస్తుంది. అప్పుడు యాక్టివ్గా ఉంటుంది. అప్పుడు మనకు కావాల్సిన ఏదైనా ఆన్సర్ కావాలన్నా, మనకి ఏదైనా టెన్షన్ ఉండి రేపు ఇలా చేయాలి దీని గురించి అన్నా, నాకు దీని గురించి ఏదైనా మంచి ఆన్సర్ దొరికితే బాగుండు, దీనికి ఏదైనా సొల్యూషన్ దొరికితే బాగుండు అనుకొని మనం కరెక్ట్గా అఫర్మేషన్ అనుకొని పడుకుంటే 100%గా మనకి మార్నింగ్ కల్లా మనకు ఆన్సర్, సొల్యూషన్స్ దొరుకుతాయి. మన సబ్కాన్షియస్ మనం అనుకున్నప్పుడే అది పని చేయడం స్టార్ట్ చేస్తుంది. నాకు ఈ ఆన్సర్ కావాలి, ఎలా దీనికి ఒక సొల్యూషన్ ఏదైనా కావాలని మనము కరెక్ట్ ఆ టైంలో అనుకొని పడుకొని మనం లేచేటప్పటికి 100%గా సొల్యూషన్ ఉంటుంది. అలాగే మనం మార్నింగ్ లేచినప్పుడు కూడా, మార్నింగ్ టైంలో పొద్దున్నే మనం లేస్తాం కదా, ఆ టైంలో కూడా సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. అప్పుడే మనం పాజిటివ్ అఫర్మేషన్స్ కానీ, మనకి ఈ రోజంతా మంచి జరగాలనో, పాజిటివ్గా ఉండాలనో, మనకి ఏది మంచి కావాలనుకున్నా ఆ టైంలో మనం అనుకోవడం ద్వారా సబ్కాన్షియస్ మైండ్ అనేది సేమ్ అలానే బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మనం ఎక్కడ చూసినా మనకే ఆటోమేటిక్గా ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది.
అది సబ్కాన్షియస్ మైండ్కి ఉన్న ఒక పవర్ అని చెప్పుకోవచ్చు. ఇక మనం 5th పాయింట్కి వచ్చేస్తే సబ్కాన్షియస్ మైండ్కి వచ్చేసి విజువలైజేషన్, కళ ఊహించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత గట్టిగా దేనైనా నమ్ముతున్నాం, ఎంత గట్టిగా నమ్మి మనం ఏ విధంగా ఫీల్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. సబ్కాన్షియస్ మైండ్కి రియాలిటీకి అలాగే మనం ఊహించుకుంటాం అబద్ధానికి నిజానికి తేడా తెలియదు. సబ్కాన్షియస్కి నువ్వు ఎలా ఫీల్ అయితే అది అలా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మనం ఒకవేళ నిజంగా మనకు ఒకవేళ అది అవ్వకపోయినా మనం ఏదైనా ఇప్పుడు సాధించాలన్నా లేదంటే గోల్ చేరాలనుకున్నా ఎస్ నేను ఈరోజు చేసేస్తున్నాను ఆ పని అని మనము ఊరికే అన్నా సరే సబ్కాన్షియస్ మైండ్కి అది రియాలిటీగానే ఉంటుంది. సో ఎప్పుడు మనం మంచి సబ్కాన్షియస్కి మంచి మంచి విషయాలనే ఫీడ్ చేస్తూ ఉండాలి, ఊహించుకుంటూ ఉండాలి. ఎంత రియాలిటీగా మనం ఊహించి మనం ఫీల్ అయితే సబ్కాన్షియస్ మైండ్ అంత మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ ఒక చిన్న పిల్లాడిలాగా మనం ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటుంది. అలాగే మనల్ని ఎప్పుడు ప్రశ్నలు అడగదు, ఇది ఎందుకు చేస్తున్నావు, ఇది తప్పు కదా, ఏదైనా తప్పు ఆలోచిస్తే కూడా ఇది ఎందుకు అని ఎప్పుడు అడగదు. మనం ఏది ఫీడ్ చేస్తే దానిని అనుకరించి అది మనల్ని బిహేవ్ చేపిస్తుంది. కాబట్టి సబ్కాన్షియస్ మైండ్కి ఎప్పుడు మనం రియాలిటీగా ఉండే విధంగా విజువలైజ్ చేసుకోవాలి, గట్టిగా ఒక క్లారిటీతో విజువలైజ్ చేసుకోవడం కానీ కలగలం ఊహించుకోవడం, మనం ఎక్కడికి చేరాలనుకుంటున్నాం, ఏం గోల్ ఉంది మనకి అనేది మనం ఎంత రియాలిటీగా ఫీల్ అవుతే అంత బెటర్గా ఇక మనం 6వ పాయింట్కి వచ్చేస్తే మన సబ్కాన్షియస్ మైండ్కి మన నుంచి కావాల్సింది గట్టి నమ్మకం. మనం ఎంత బలంగా ఎంత గట్టిగా నమ్ముతున్నాం అన్నది మాత్రమే సబ్కాన్షియస్ మైండ్కి కావాలి. మనకి ఏదైనా గోల్ ఉన్నా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా సాధించాలనుకున్నా సబ్కాన్షియస్ మైండ్కి మనం ఎంత గట్టిగా ఎంత పవర్ఫుల్గా మనం ఊహించుకుంటున్నాం, మనం ఆ గోల్కి వెళ్ళాలని ఎంత క్లారిటీతో మనం ప్లాన్ చేసుకున్నాం అనేది మాత్రమే కావాలి. ఇంకా మిగతాదంతా సబ్కాన్షియస్ మైండే చూసుకుంటుంది. ఆటోమేటిక్గా సబ్కాన్షియస్ మైండ్ అదే విధంగా పనిచేసి మనకు మంచి మంచి రిజల్ట్స్ ఇస్తుంది. సో మనం ఏదైనా సాధించాలి లేదన్నా మనకి ఏదైనా ఆన్సర్ కావాలన్నప్పుడు మనం చేయాల్సింది ఫస్ట్ మనల్ని మనం గట్టిగా నమ్మడం. ఎంతంటే ఎవరు మనం నమ్మినా నమ్మకపోయినా మనల్ని మనం మాత్రం గట్టిగా ఫస్ట్ నమ్ముకుంటే ఆటోమేటిక్గా మనం అసలు ఏం చేయకుండానే ఒక మ్యాజిక్లా వర్క్ చేస్తుంది సబ్కాన్షియస్ మైండ్. ఇక మనం 7th పాయింట్కి వచ్చేస్తే సబ్కాన్షియస్కి వచ్చేసి ఒక్కసారి ఒక్క టాస్క్ మాత్రమే ఇవ్వాలి, లేదంటే ఒక్క ప్రశ్న మాత్రమే అడగాలి. సో దానికి క్లారిటీతో ఫుల్ క్లారిటీగా నో కన్ఫ్యూజన్ ఉన్నట్టుగా ఒక్క క్వశ్చన్ మాత్రమే అడగాలి. సబ్కాన్షియస్ మైండ్ని చిన్నపిల్లలాగా ఇందాక అనుకున్నాం కదా, కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎందుకంటే మనం ఇప్పుడు ఎవరైనా క్లాస్లో ఏదైనా డౌట్ ఉండి సార్ని ఒక్కరొక్కరుగా అడగండి అని అంటాడు. అలాగే మనం అందరం ఒక 10 మందిని లేచి సార్ ఈ డౌట్ అంటే ఒక్కరొక్కరు అడగండి ఎలా చెప్పాలి ఇంతమందికి అంటాడు. అలాగే మన ట్యాక్సీ డ్రైవర్ కూడా అన్న అటుపోని ఈ అడ్రస్ కాదు అది ఇది అంటే ఆయన కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని ఎక్కడ తీసుకోకుండా అక్కడే ఉంచేస్తాడు. కాబట్టి సబ్కాన్షియస్ మైండ్కి కూడా మనం ఒకసారి ఒకే టాస్క్ అడగాలి, ఫుల్ క్లారిటీతో ఏ కన్ఫ్యూజన్ లేకుండా అడగడం ద్వారా కరెక్ట్ రిజల్ట్ అనేది మనకు సబ్కాన్షియస్ ఇస్తుంది. సబ్కాన్షియస్ మైండ్కి కావాల్సింది క్లారిటీతో ఉన్న ప్లాన్ నీకు ఏముందో కరెక్ట్గా సబ్కాన్షియస్ మైండ్కి ఇస్తే మనకు కావాల్సిన ఆన్సర్స్ అన్నీ ఆటోమేటిక్గా ఆ సబ్కాన్షియస్ మైండే ఇస్తుంది. సో ఫస్ట్ మనం అడగాల్సింది ఒక్కొక్క క్వశ్చన్గా ఒక్కొక్క టాస్క్గా ఇస్తూ ఉండాలి సబ్కాన్షియస్ మైండ్కి. మనం చెప్పాం కదా పడుకోపోయే ముందు మనం కరెక్ట్గా కాన్షియస్ కోల్పోయి అన్కాన్షియస్ అవ్వబోతున్నాం అనే టైంలోనే ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఫుల్ క్లారిటీతో మనం ఒక్కొక్క క్వశ్చన్గా ఒక్కొక్క ఆన్సర్ మాత్రమే వస్తే చాలా అనుకునే విధంగా అడిగితే సబ్కాన్షియస్ మైండ్ 100%గా మనకు వర్క్ చేసే అవకాశం. ఇక మనం 8th పాయింట్కి వచ్చేస్తే మన సబ్కాన్షియస్ మైండ్ మనం గొప్ప వాళ్ళకి అవ్వడానికి, మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా అవ్వడానికి ఎలా ఉపయోగపడుతుందంటే మనం డైలీ గొప్ప వాళ్ళం అయిపోతాం అని ఏదో పైకి మాటలుగా అనేస్తే అవ్వము. అదే మనము బలంగా నమ్ముతూ మనం మనసు పెట్టి నమ్ముతూ సబ్కాన్షియస్ మైండ్ని ఒకసారి అడిగినప్పుడు అది ఏం చేయాలో మనకి పనులు ఏదైనా చెప్తుంది కదా, ఆ యాక్షన్ తీసుకుంటే తప్పించి మనము ఎక్కడికి వెళ్ళలేము. అలాగే ఒక విషయం పట్ల ఎవరు ఎలా ఆలోచిస్తున్నాం, ఎవరికి ఏ క్లారిటీ ఉందనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలాగంటే ఒక విధంగా చూసుకుంటే ఒక కరెంట్ మనకు లైట్ వెలగడానికి, మనకు డైలీ ఫోన్ చార్జ్, ల్యాప్టాప్ అన్నీ ఇట్లా కూడా ఉపయోగపడుతుంది. కానీ మనం తెలియకుండా ఎక్కడైనా పెద్ద కరెంట్ వైర్ ఏదైనా తాకినప్పుడు మాత్రం మనం ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. సో మనకు ఏ క్లారిటీ ఉందో ఒక విషయం పట్ల సబ్కాన్షియస్ మైండ్కి మనం ఏ విధంగా అఫర్మేషన్స్ ఇస్తున్నాం లేదంటే ఏం నేర్పుతున్నాం అనేది ఇంపార్టెంట్. సబ్కాన్షియస్ మైండ్కి మనం నిజంగా చెప్తున్నామా లేదంటే మనం అబద్ధం చెప్తున్నామా అసలు తెలియదు. మనం ఏది అనుకుంటే అదే నిజం అనుకుంటుంది, మనం ఏది చెప్పేస్తే అదే నిజం అనుకుంటుంది. కాబట్టి మనం సబ్కాన్షియస్ మైండ్ని
మంచి అఫర్మేషన్స్ లేదంటే పాజిటివ్ టాక్తో మాత్రమే చెప్పాలి. ఎప్పుడు నెగిటివ్ టాక్ కానీ నెగిటివ్ పనులు కానీ ఎప్పుడు సబ్కాన్షియస్ మైండ్ దాకా వెళ్ళకుండా చూసుకోవాలి. అప్పుడే సబ్కాన్షియస్ మైండ్ని మనం ఆటోమేటిక్గా మనం గొప్పవాళ్ళుగా లేదంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వడానికి మనకు ఆటో సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. సో గొప్పవాళ్ళు కావడానికి కూడా సబ్కాన్షియస్ మైండ్ ఈ విధంగా ఉంటుంది. ఇక 9th పాయింట్కి వచ్చేస్తే మనం తెలుసుకోవాల్సింది సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మనం సక్సెస్ఫుల్గా ఎదుగుతున్నప్పుడు, మనం సక్సెస్ఫుల్ అయిపోయినప్పుడు మనకే కాక ఇతరులకు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే సక్సెస్ అవ్వడానికి మనం సబ్కాన్షియస్ మైండ్తో ఎలా వర్క్ చేసుకుంటున్నాం, వాటి సబ్కాన్షియస్ మైండ్కి మనం ఏ మాటలు చెప్తున్నాం, డైలీ ఏ అఫర్మేషన్స్ ఇస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఆలోచనలు చేంజ్ చేయడం ద్వారా మనకు ఎంత నెగిటివ్ థాట్స్ ఉన్నా, మనకు ఎంత నెగిటివ్ జరుగుతున్నా సబ్కాన్షియస్ని ఫస్ట్ మనం చేంజ్ చేసి పాజిటివ్ అఫర్మేషన్స్, పాజిటివ్ టాక్, మన సెల్ఫ్ టాక్ చేసుకొని మనం 100% మన లైఫ్ని చేంజ్ చేయవచ్చు. అదే సబ్కాన్షియస్ మైండ్ ఉన్న మ్యాజిక్ లాంటి ఒక పవర్ అని చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ అండ్ 10th పాయింట్కి వచ్చేస్తే సబ్కాన్షియస్ మైండ్కి మనం డైలీ ఒక్క రోజు కూడా మిస్ చేయకుండా మనం డైలీ ఆటో సజెషన్స్, మనం ఏం సజెషన్స్ ఇస్తున్నాం, మనం ఏం నేర్పిస్తున్నాం అనేది చాలా చాలా డైలీ లైఫ్లో ఇంపార్టెంట్. కాబట్టి ప్రతిరోజు ఇంత కొంచెం టైం అన్నా తీసుకొని, ఎంత టైం లేకపోయినా, ఎంత బిజీ లైఫ్లో ఉన్నా కొంచెం టైం తీసుకొని డైలీ పాజిటివ్ అఫర్మేషన్స్ మాత్రం ఇవ్వాలి. మనకు కావాల్సిన టాస్క్ని ఫుల్ క్లారిటీతో అడగాలి, ఫుల్ క్లారిటీతో మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఆటో సజెషన్స్ కూడా మనం ఎలా ఇవ్వాలంటే అన్నీ పాజిటివే. మనం ఏది సబ్కాన్షియస్కి ఇచ్చినా పాజిటివ్గానే, మనం ఎప్పుడు పాజిటివ్గానే ఉండడం ద్వారా సబ్కాన్షియస్ కూడా సేమ్ అలాగే బిహేవ్ చేస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు కావాల్సిన దాన్ని మనం గట్టిగా ఫస్ట్ నమ్మాలి. ఏం కావాలో ఫస్ట్ మనం ఫుల్ క్లారిటీతో ఉండాలి. అప్పుడే సబ్కాన్షియస్ మైండ్కి మనకి మ్యాజిక్లా వర్క్. సో ఇదండి సబ్కాన్షియస్ మైండ్లోని 10 మెయిన్ కీ పాయింట్స్. థ్యాంక్ యూ సో మచ్.